మారుమూల గ్రామంలో పుట్టావు, మీరు ముందుగా ఫ్యాక్షన్ కుటుంబంలోనే పుట్టారు. ఫ్యాక్షన్లో ఎన్నో చూశారు, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు, మీ కుటుంబంలో కూడా కొంతమందిని కోల్పోయారు. మా తాతగారిని 1976లో హత్య చేయడం జరిగింది మా గ్రామంలోని అగ్రవర్ణాల వారు. తర్వాత కొంతకాలానికి నాన్నగారి టీము కొంచెం డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకు రక్షణ లేదన్నట్టు ఎవరైతే మా తాతని చంపారో గ్రామము ఆ ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టినవు, డిగ్రీ పూర్తి చేసావు, మళ్ళీ ఎంబీఏ మధ్యలోనే ఆపేసి ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళావు? తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా చాలా అభిమానం. అలాంటి పార్టీలో అనంతపురం జిల్లా ఒక మారుమూలకు గ్రామం మీది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబంతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? బెంగళూరులో ఉన్నప్పుడు నా మిత్రుడు హరికృష్ణ అని ఒక అబ్బాయి, తను హైదరాబాద్లో ఉండేవాడు. డిసెంబర్ నెలలో నాకు ఒక ఫోన్ చేశాడు. 2014 ఎన్నికల్లో మీరు మైదుకూరులో ఉన్నారు, సుధాకర్ యాదవ్ విజయం కోసం కృషి చేశారు కదా. ఆ ఎన్నికల పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు? ఆ ఎన్నికల సందర్భంలో సుధాకర్ యాదవ్ గారి పైన దాడి కూడా యత్నించారు ప్రత్యర్థులు అంటుంటారు, దాని అంతా మీరు వీడియో తీశారు అది ఇది అంటుంటారు కదా, మీరే ప్రధాన సాక్ష్యం కూడా అంటున్నారు. ఏం జరిగింది అసలు ఆ రోజు ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండింది? ఆ ఎలక్షన్ జరిగిన పోలింగ్ రోజు సుధాకర్ యాదవ్ సార్కి ఒక హైప్ పెరిగింది, ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం. అది 2014లో ఇక హైప్ క్రియేట్ అయింది, పుట్టా సుధాకర్ యాదవ్ గెలుస్తాడని ప్రజలంతా భావించారు అనుకున్నప్పుడు ఎందుకు ఓడిపోయాడు ఆయన? అక్కడ రిగ్గింగ్ చేసుకున్నారండి. నైతిక విజయం పుట్టా సుధాకర్ యాదవ్ గారిదే. ఈవీఎంలు కదా, రిగ్గింగ్ ఎలా చేసింటారు? పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదల్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఎందుకు సేవాదల్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎక్కడ చూసినా సేవ సేవ అని ముందుకెళ్తున్న పెద్ద ఆయన్ని చూసి నాకు సేవ అనే పదం కంపల్సరీ ఉండాలని. జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కదా అది, అంటే సుధాకర్ యాదవ్ గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా విజయం సాధిస్తారంటారా? 2019 నాడు ఖచ్చితంగా మైదుకూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా సుధాకర్ యాదవ్ అభ్యర్థిగా విన్ అవుతారు. సుధాకర్ యాదవ్ గారు అంటే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతపురంకు వచ్చారు. దాదాపు 10,000 మందితో మీరు పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు కదా, ఎందుకు అంత అభిమానం? అభిమానం అంటే అది ఒకరు ఇచ్చేది కాదండి, నా గుండెల్లో నుంచి వచ్చిందే ఆ రోజు. అనంతపురం జిల్లా అంటేనే ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి యువకుల్లో, యువరక్తంలో. అంటే పరిటాల శ్రీరామ్, రెండో వైపు జేసీ పవన్ రెడ్డి. మీరు మాత్రము ఇటు పరిటాల శ్రీరామ్కి జై కొట్టకుండా జేసీ పవన్కి జై కొట్టకుండా జై పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు, ఏంటి? నేను డిగ్రీలో ఉన్న నాళ్ళల్లో నాకు కొంచెం బాగా అవగాహన ఉండింది. నేను పరిటాల కుటుంబంలో ఒక మెంబర్గా ఉండేవాడిని. అక్కడ కూడా పరిటాల రావు గారు బతికున్నప్పుడు మీ వయసు ఎంత? అప్పటి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఇంటర్మీడియట్ ప్రకాశం జిల్లాలో స్టడీ అవర్లో ఉన్నా. సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్నారు. క్రిస్టియానిటీ మతం గురించి కొద్దిగా ఆయనకు కొద్ది కాంట్రవర్సీ అయింది కదా. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం. మంచి ప్రశ్న వేశారు. సుధాకర్ యాదవ్ సారు రాజకీయంగా వెళ్ళి దగ్గర అయిన సుధాకర్ యాదవ్ గారు మీకు ఈరోజు దేవుడయ్యేంతలా ఎందుకు భావిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ రఘురామరెడ్డి గారిపై ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారు అని అంటున్నారు కదా, అంత నమ్మకం ఏంటి మీకు? చెరువులకు నీటిని నింపి రైతుల కన్నీటిని తుడిచిన అపర భగీరథుడు ఖచ్చితంగా. అనంతపురం జిల్లా అది మారుమూల గ్రామం. ఓ ఫ్యాక్షన్ కుటుంబంలో జన్మించిన ఆ యువకుడు అంటే ఫ్యాక్షన్కు రాజకీయాలకు దూరంగా ఉంటూ తను ఎదుగుతూ తనతో పాటు 10 మందిని ఎదిగేలా చేయాలనే ఒక లక్ష్యంతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించాడు. అయితే చిన్నతనంలో ఏదైతే అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని కాస్త మరుగున పెట్టి మళ్ళీ అదే రాజకీయాల్లోకి వచ్చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంబీఏ విద్యను మధ్యలోనే ఆపేసి ఇక ఉద్యోగ వేటలో పడ్డ ఆ యువకుడు అనుకోకుండా ప్రస్తుత టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబంతో పరిచయం ఏర్పడటంతో వారితో ఉన్న సాన్నిహిత్యం నుండి అలా రాజకీయాలకు అడుగు పెట్టేశారు.
ప్రస్తుతం పుట్ట సుధాకర్ యాదవ్ సేవాదల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎంతోమంది పేదలకు, పేద విద్యార్థులకు ఇతోధికంగా తనకు తోచిన సహాయాన్ని అందిస్తూ ముందుకు పోతున్నారు. అతనే ఎవరో కాదు, అనంతపురం జిల్లా పామిడి మండలం కాళాపురం గ్రామానికి చెందిన పుట్ట సుధాకర్ యాదవ్ సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షుడు G.Aravind యాదవ్. ప్రస్తుతం అరవింద్ యాదవ్ మనతో ఉన్నారు. తను అనుకున్న లక్ష్యాలు ఎందుకు పక్కనెట్టి రాజకీయాల్లోకి వచ్చారు, సేవాదల్ ద్వారా అంటే పుట్ట సుధాకర్ యాదవ్ సేవాదల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారనే వివరాలు తెలుసుకుంటాం. వెల్కమ్ టు iDream Media అరవింద్. నమస్కారం అన్న. ఒక మారుమూల గ్రామంలో పుట్టావు. మీరు ముందుగా ఫ్యాక్షన్ కుటుంబంలోనే పుట్టారు. ఫ్యాక్షన్లో ఎన్నో చూశారు, ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు. మీ కుటుంబంలో కూడా కొంతమందిని కోల్పోయారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ప్రకాశం జిల్లా అక్కడ ఇక్కడ చదువుకున్నారు. అంటే ఒక ఉన్నత లక్ష్యంతో ఉన్నత విద్యను అభ్యసించాలని వెళ్ళిన నువ్వు ఎందుకు మళ్ళా రాజకీయాల వైపు తొంగి చూసావు? అసలు మా నాన్నగారు అయినటువంటి మా నాన్నగారికి మా తాతగారిని అక్కడ ఉన్నటువంటి గారి పేరు రాముడు 1976లో హత్య చేయడం జరిగింది. మా గ్రామంలోని అగ్రవర్ణాల వారు హత్య చేయడం జరిగింది. అక్కడితో నుంచి మా కుటుంబం మీద ఎదుగుతున్నారన్న ఒక బలమైనటువంటి అక్కడ లోకల్ పీపుల్ మమ్మల్ని బాగా దారుణంగా ఇబ్బంది పెట్టారు. 76లో తాతయ్య చనిపోయిన పొద్దుడికి నాన్నగారి వయసు 7వ తరగతి ఆయన. తర్వాత క్రమంలో మా నాన్నమ్మ ఒక్కటే, ఆ ముగ్గురు కొడుకులు మా నాన్నగారి సంతానం. ఆ ముగ్గురిని పెంచుకుంటూ పెద్ద చేశారు. తర్వాత నాన్నగారు కొంచెం పెద్ద అయ్యాక సింగిల్ విండో ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ సింగిల్ విండో పోటీ ఎన్నికలలో మా నాన్నగారు జిల్లాలోనే 2వ మెజార్టీ సాధించారు. మెజార్టీలో 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుంచి ఇంకా అక్కడ ఉన్న పరిస్థితులు, ఇతను గెలిచాడు మా మీద గెలవడం ఏంటి అన్న ఆలోచనతో వాళ్ళు కక్ష కట్టారు మా కుటుంబం మీద. కక్ష కట్టి డిఫెన్స్ మీద నాన్నగారిని చంపడానికి వీళ్ళు కొంత ఒప్పందం చేసుకున్నారు. అక్కడ మా ఆపోజిట్ వాళ్ళు ఒప్పందం చేసుకుని నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు 2-3 సార్లు దాడి చేయడం జరిగింది. కానీ నాన్నకు అప్పుడు ఏ ఇబ్బంది కలగలేదు. తర్వాత కొంతకాలానికి మరీ కూడా ఒకసారి ప్రయత్నం చేస్తే నాన్నగారి టీము కొంచెం డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకు రక్షణ లేదన్నట్టు ఎవరైతే మా తాతని చంపారో ఆ కుటుంబం మీద వీళ్ళు ప్రతీకార దాడులు కొంతమంది మా వర్గం వాళ్ళు జరిగి జిల్లాలోనే సంచలనం జరిగింది. త్రిబుల్ మర్డర్ అప్పట్లో మా కుటుంబంలో కాళాపురం గ్రామంలో త్రిబుల్ మర్డర్ జరగడము. తర్వాత నాన్నగారు టీడీపీలోకి రావడం, మా పైడాల రవి గారు మాకు బాగా సహాయం చేయడం, పెద్ద ఆయన ఆశీస్సులు మా కుటుంబం మీద ఉండేటివి. పైడాల రవి గారు మా నాన్నని అత్యంత విశ్వసనీయంగా నమ్మేవాళ్ళు. ఆయన ఉండింటే శివయ్య, కాళాపురం గ్రామం శివయ్య, ఆయన ఉండింటే నాన్నగారికి ఇంకా మంచిగా ఉండేది. ప్రస్తుతం అయితే నాన్నగారు పీస్ఫుల్గా ఉన్నారు. ఆ కేసు నుంచి బయటపడడం జరిగింది హైకోర్టు నుంచి. నాన్నగారు వర్గీయులు కూడా బయట ఉన్నారు. మా పెద్దనాన్నలందరూ కూడా ఎవరెవరు వ్యవసాయ ఫ్యాక్షన్ నేపథ్యంలో మా నాన్నగారు ఇప్పటిదాకా బతికింది. ఒక చెమ్మన్ అయితేనేమి, తర్వాత అన్ని కుటుంబాలు బాగా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు కాలక్రమంలో ఏదో విధంగా నాన్నగారు అయితే వాళ్ళలో తిరిగిన ఆ సంబంధాల నుండి కూడా ఫ్యాక్షన్ నుంచి బతికిన ఏకైక వ్యక్తి మా ఫాదర్. మరి ఆ గ్రామము, ఆ ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి నువ్వు డిగ్రీ పూర్తి చేసావు, మళ్ళీ MBA మధ్యలో ఆపేసి ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళావు? నాకు రాజకీయాల్లోకి రావాలనేది లేదండి. నేను రాజకీయంగా నాకు ఏ పదవి లేదు. తెలుగుదేశం పార్టీ నాకు ప్రాణం. తెలుగుదేశం పార్టీ అంటే నాకు చాలా చాలా అభిమానం. అలాంటి పార్టీలో మా పెద్దలు పనిచేశారు. మా నాన్న సింగిల్ విండో చైర్మన్గా చేశారు కాబట్టి నేను అదే పార్టీకి అంకితభావంగా ఉన్నాను. ఈరోజు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఒక కార్యకర్తలాగా, సైనికుల్లాగా నేను పనిచేస్తున్నాను. అందరి లీడర్లతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితో కూడా నేను కలిసిమెలిసి ఉంటున్నా. నా వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి ఒక యువతని నేను దగ్గర తీసుకొని నా యొక్క టీంతో నేను బీసీ కులానికి చెందినటువంటి వాడిని. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, మా నాయకుడు సుధాకర్ యాదవ్ గారి మీద మంచి అభిమానంతో నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను. పదవులు అనేది నేను ఎక్కడ ఆశించలేదు. కేవలం ఒక కార్యకర్తగానే నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. డెఫినెట్లీ ఒకరోజు సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది. మీరు అనంతపురం జిల్లా ఒక మారుమూల గ్రామం మీది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్ట సుధాకర్ యాదవ్ కుటుంబంతో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? ఆ పరిచయం ఇంతవరకు
ఆయన పేరు పైన మీరు పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదల్ ఒక వ్యవస్థని మీరు స్థాపించారు. అంతవరకు ఎలా వెళ్ళారు అసలు? నేను బెంగళూరులో ఉన్నప్పుడు నా మిత్రుడు హరికృష్ణ అని ఒక అబ్బాయి, తను హైదరాబాద్లో ఉండేవాడు. డిసెంబర్ నెలలో నాకు ఒక ఫోన్ చేశాడు, అన్న ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో మొత్తం యంగ్ టీం అంతా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఈ సెలెక్షన్లో నువ్వు అక్కడ ఉండడం కంటే నాకు తెలిసి నీకున్న ఆలోచన ప్రకారం జాబ్ వద్దు, నువ్వు ఇమ్మీడియట్గా జాబ్ ట్రైల్స్ వదిలేసి నువ్వు వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నువ్వు టీడీ బాక్స్లో జాయిన్ అవ్వు, అది ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడ నేను తీసుకొని నువ్వు తర్వాత వర్క్ చేస్తే అబ్బాయి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, నాకున్న పరిచయాలతో నేను ఆ వైపు వెళ్తే బెటర్ అనుకొని బెంగళూరు తిరిగానండి, బాగా తిరిగాను జాబ్ కోసం. అక్కడ ఉన్న స్ట్రగుల్ నాకైతే ఆత్మవిశ్వాసం ఉంది అని, ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల నేను సర్లేనని నేను రిటర్న్ అవ్వడం జరిగింది. వెంటనే ఎన్టీఆర్ భవన్కి వెళ్తే పెద్దలు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు. మరి ఆ ఇంటర్వ్యూలో ఆయన అడిగిన దానికి సమాధానాలు అన్నీ కూడా కరెక్ట్గా చేస్తే పెద్ద ఆయన ఈ అబ్బాయి సెట్ అవుతాడని చెప్పేసి పార్టీలో అక్కడి నుంచి నేను అక్కడ చేరడం జరిగింది. మా టీం కూడా చాలా మంది, దాదాపుగా ఒక 500 మందితో వాళ్ళ ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీ ఇది, తెలుగుదేశంకి మీరు ఏ విధంగా పనిచేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒక 1 month తర్వాత మైదుకూరు నియోజకవర్గానికి నన్ను అక్కడ నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉందని పెద్దలు నిర్ణయించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను, మైదుకూరుకి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళి మీరు వర్క్ చేయడానికి వెళ్ళారంటే పార్టీ పరంగా మీరు అక్కడ పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయడము, ఏదన్నా ఉంటే అక్కడ విషయాలను పార్టీ అధిష్టానానికి చేరవేయడము, ఇలాంటి విషయాల కోసం మీరు అక్కడికి వెళ్ళారు. కానీ సుధాకర్ యాదవ్ గారి కుటుంబంతో, మీకు పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుటుంబంతో అంత సన్నిహితం ఎలా ఏర్పడింది అసలు? నేను పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు వినడం కూడా అక్కడేనండి, నాకు అంతవరకు కూడా ఐడియా లేదు. మైదుకూరు కాన్స్టిట్యున్సీ పుట్టా సుధాకర్ యాదవ్ అనే వ్యక్తికి ఇన్ఛార్జ్, దాన్ని ఏమంటామంటే సార్ యొక్క ఎప్పటికెప్పుడు అప్డేట్ పార్టీ ఆఫీస్కి అందించాలి. నన్ను అక్కడికి అనుకోకుండా నన్ను అక్కడ నియమించడం జరిగింది. నేను వెళ్ళాను, అక్కడ 8 నెలలు నేను వర్క్ చేశాను. 8 నెలలు వర్క్ చేయడం, సార్తో నేను చాలా సన్నిహితంగా మెలగడం, ఆయన చెప్పిన మాటను నేను సార్ ఇలా ఉంటుందని ఆయన పెద్ద ఆయన అడుగుజాడల్లో నడవడం, తర్వాత పార్టీ ఆఫీస్కి అప్డేట్ చేయడం జరిగింది. నేను అక్కడ కష్టపడ్డానని సార్కు చాలా చాలా నమ్మకం చేశాడు ఈ అబ్బాయి. ఎక్కడి నుంచి వచ్చైనా అక్కడ లోకల్ సెకండ్ క్యాడర్ లీడర్తో నేను బాగా సన్నిహితంగా అందరితో మెయింటైన్ చేసి ఆయన గెలుపుకి చాలా ప్రయత్నం చేశాం. 2014 ఎన్నికల్లో మీరు మైదుకూరులో ఉన్నారు, సుధాకర్ యాదవ్ విజయం కోసం కృషి చేశారు కదా. ఆ ఎన్నికల పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు? ఆ ఎన్నికల సందర్భంలో సుధాకర్ యాదవ్ గారి పైన దాడి కూడా ఎత్తించారు ప్రత్యర్థులు అంటుంటారు, దానంతా మీరు వీడియో తీశారు అది ఇది అంటుంటారు కదా, మీరే ప్రధాన సాక్ష్యం కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండింది? ఆ ఎలక్షన్ జరిగిన పోలింగ్ రోజు సుధాకర్ యాదవ్ సార్కి ఒక హైప్ పెరిగింది, ఖచ్చితంగా గెలుస్తాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చేసింది, ఆయనకు వచ్చేసింది. ఎప్పుడైతే ఆల్రెడీ కొత్తగా వచ్చిన ఒక వ్యక్తిని జీర్ణించుకోలేని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఈయన ఒక్కసారి అక్కడ క్లిక్ అయ్యాడంటే చాలా ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతో ఎక్కడైతే సారు తిరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని ముఠాలు ఒక బ్యాచ్ ఫామ్ చేయడం, తర్వాత ఆయన ఎక్కడికి పోతాడు, ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్, ఫోన్ చేసుకోవడం, పలానా దగ్గర వెహికల్ కదిలింది. నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నా, మా టీం గ్రౌండ్ వర్క్ చేస్తుంది. అంతకుముందు ఉదయమే నక్కల్దిన్న గ్రామానికి పోవడం జరిగింది సారు. అక్కడ కూడా గొడవ అయితే సారు డైరెక్ట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మొత్తం కాన్ఫరెన్స్ చూసుకుంటున్నాడు. ఒక మైదుకూరు నియోజకవర్గంలోనే దాడులు జరిగాయి గత ఎన్నికల సమయంలో, ఎక్కడా కూడా లేదు. జమ్మలమడుగు తర్వాత ఈ రెండు నియోజకవర్గాల్లోనే గొడవలు జరిగాయి, మిగతా ఎక్కడ ప్రశాంతంగా జరిగాయి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో చాపాడు దగ్గరకు వెళ్ళి సారు నా మీద దాడి జరిగిందని కేసు పెట్టడానికి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా సార్ మీద దాడి చేయడానికి పెట్టండి, అత్యాయత్నం జరిగింది. అక్కడ మేము అనుకోకుండా అటు చాపాడు వైపు మేము కదలడం జరిగింది. మా వెహికల్, సార్ వెహికల్ పాస్ అవుతుంది, మా వెహికల్ అక్కడ ఆగున్నప్పుడు అక్కడ ఒక 14 మంది బాగా యంగ్స్టర్స్, కొంచెం బాగా ఏజ్డ్ వాళ్ళు ఆయన మీద రాళ్లదాడి చేయడం జరిగింది. ఆ రాళ్లదాడిలో దేవుని దయతో శ్రీ వెంకటేశ్వర స్వామికి కరుణ ఆయన మీద ఉంది కాబట్టి ఆ ప్రజలకు ఇంకా ఆయన సేవ చేయాలన్న ఆలోచన మరేమో తెలియదు కానీ, బట్ అక్కడి నుంచి సార్ అయితే కారు అద్దాలు పగలు కొట్టారు, అన్ని జరిగాయి, రాళ్లదాడి జరిగింది. బట్ సార్ అక్కడి నుంచి ఆ ఫాస్ట్ వేగంగా వెళ్ళిపోవడం కారు జరిగింది. అందువల్ల సార్ అక్కడి నుంచి బయటపడ్డాడు, సేఫ్ సైడ్ అయ్యాడు. అక్కడ నేను దాన్ని విజువల్స్లో తీయడం,
అది జరగడం, తర్వాత ఆ విజువల్స్లో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఓకే, కేసు ఇప్పుడు ఏమైంది? ఆ కేసు నడుస్తుందండి. మరి 2014లో ఇక హైప్ క్రియేట్ అయింది, పుట్టా సుధాకర్ యాదవ్ గెలుస్తారని ప్రజలంతా భావించారు అనుకున్నప్పుడు ఎందుకు ఓడిపోయాడు ఆయన? దీనికి ఒక చిన్న లాజిక్. సుధాకర్ యాదవ్ గారు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పెద్ద ఆయనకు ఒక నమ్మకం, ప్రజలకు సేవ చేయాలన్న ఒక బలమైన సంకల్పం పెద్ద ఆయనది. ఆయన ప్రజలు గతంలో జరిగిన బై ఎలక్షన్, జగన్ బై ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ నాడు మైదుకూరు కాన్స్టిట్యున్సీలో 12,000 ఓటింగ్ తెలుగుదేశం పడ్డది. తర్వాత 12,000 నుంచి 76,000 తీసుకెళ్ళాడు. ఆ గ్యాప్లోనే పెద్ద ఆయనకు రాజకీయం కొత్త, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కొత్త. అంత తక్కువ సమయంలోనే 76,000 తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత క్రమంలో అక్కడ ఏం జరిగింది, చాపాడు మండలం ఆపోజిషన్ క్యాండిడేట్ రఘురాంరెడ్డికి మండలం, సొంత మండలం. ఆ మండలంలో అక్కడ ఉన్నటువంటి మా పోలింగ్ ఏజెంట్లను, బూత్ కమిటీ మెంబర్లను బాగా బెదిరించడం జరిగింది. బెదిరించి అక్కడున్న పరిస్థితుల్లో మేము ఇటుపక్క 4 మండలాలు తిరుగుతున్నాం. అక్కడ లోకల్గా చాలా సందర్భాల్లో వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అక్కడ జరిగినటువంటి పరిణామాలు, కేవలం సార్ ఓడిపోయింది 10,000 ఓటింగ్, అంటే 5,000 ఓట్ల మెజార్టీ. కొంచెం 5,000 మాకు వచ్చి ఉంటే మేము విన్ అయ్యాము. 10,000 లాస్ అవ్వడం, అక్కడ రిగ్గింగ్ చేసుకున్నారండి. నైతిక విజయం పుట్టా సుధాకర్ యాదవ్ గారిదే. ఈవీఎంలు కదా, రిగ్గింగ్ ఎలా చేసింటారు? ఈవీఎంలు రిగ్గింగ్లు కంపల్సరీ జరుగుతుంది సార్. ఇప్పుడు రొటేట్ నాకు 100 మంది మనుషులు ఉన్నారండి, అక్కడ పోలింగ్ ఏజెంట్లను మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఏజెంట్లు లేకపోతే ఇంక వరుసగా ఎంతమంది వచ్చినా పోలింగ్ ఆఫీసర్లు రిగ్గింగ్ చేయాలి, బటన్ నొక్కడమే కదా సార్. ఎన్నిసార్లు నొక్కినా బటన్ అన్నిసార్లు పడి, నాకు బటన్ ఎన్నిసార్లు నొక్కారో తెలియదు, కానీ ఉన్న విషయం చెప్తున్నా, అక్కడ ఏజెంట్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్లు ఉంటే అబ్జెక్షన్ పెడతారు ఓటింగ్ నాడు, ఏజెంట్లు లేని పరిస్థితి ఉంటే ఇంకా ఎలాగ సార్? అలా జరిగిన విషయం. ఏజెంట్లు లేకుండా వాళ్ళ సొంతంగా ఎవరిని బట్టి వాళ్ళని పిలిపించి ఓట్లు వేయించారు అనేది బలమైన వాదన, నా వాదన. అలా సుధాకర్ యాదవ్ గారు ఓడిపోయారు, కానీ నైతిక విజయం పెద్ద ఆయనదే. సరే, మరి మీరు ఎన్నికల తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా, ఆ తర్వాత ఈ కుటుంబంతోనే ఇక అడుగులు వేయసాగారు. మిమ్మల్ని వాళ్ళు అంతగా నమ్మడానికి కారణం ఏంటి? మీరు వాళ్ళ వెనకాలే పోవడానికి కారణం ఏంటి అసలు? నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద మా కుటుంబంలో కొంచెం అవగాహన ఉంది. యనమల రామకృష్ణుడు సారు, ఆయన పెద్ద ఆయన గురించి మేము విన్నాం, అంతవరకు నేను ఆయన చూసింది లేదు. నేను చదువుకునే రోజుల్లో కూడా పెద్ద ఆయన మినిస్టర్గా పనిచేశారు, స్పీకర్గా ఉన్నారు. పెద్ద ఆయన కుటుంబంతో మహేష్ అన్న గారికి రిలేషన్, సుధాకర్ యాదవ్ గారు వియంకుడు అవ్వడము, ఒక పెద్ద కుటుంబము, మా కుటుంబం అంటే మా సామాజిక వర్గం కాబట్టి నేను ఒకటే మన వాళ్ళ అన్న ఫీలింగ్ నాకు బలంగా ఏర్పడింది. ఆ కుటుంబంతో నేను అడుగులు వేస్తున్నాను అంతే. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదల్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎందుకు సేవాదల్ అనే ఒక, అంటే టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆయన, ఎమ్మెల్యే గోడిపై టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆయన, అలాంటి వ్యక్తి పైన ఒక సేవాదల్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పెద్ద ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేవాడు, నేను సేవ చేయడానికి వచ్చాను, మైదుకూరు ప్రజలే నాకు బిడ్డలు, సేవ చేయడానికి రావడం. ఆయన కాంట్రాక్ట్ పనులు కూడా అక్కడ వాళ్ళ తమ్ముళ్లకు అప్పచెప్పడం. తర్వాత పెద్ద ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజాసేవకు అంకితమయ్యారు. ఎక్కడ చూసినా సేవ అని ముందుకెళ్తున్న పెద్ద ఆయన్ని చూసి నాకు సేవ అనే పదం కంపల్సరీ ఉండాలని పుట్టా సుధాకర్ సేవాదళం పెట్టడం జరిగింది. ఓకే, మరి పుట్టా సుధాకర్ సేవాదళ వ్యవస్థాపకులు మీరు, దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన వెల్కమ్ చెప్పడం, ఆయన ద్వారా అన్నదానాలు చేయడము, అట్లా కార్యక్రమాలు, ఆయన జన్మదినము రోజున వెళ్ళి రోగులకు పాలు బ్రెడ్ ఇవ్వడం, అనాథలకు అన్నదానాలు చేయడం చేస్తున్నారు. బాగా దీనికి అంత కావాలంటే ఖర్చుతో కూడుకొని మీ ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలో సహకరిస్తుందా, లేదంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారి నుంచి ఏమైనా నిధులు వస్తుంటాయి మీకు? పుట్టా సుధాకర్ యాదవ్ గారి దగ్గర నుంచి నిధులు అనడం కాదండి, పెద్ద ఆయన యొక్క నమ్మకం, పెద్ద ఆయన నాకు చేస్తాడనే నమ్మకం, పెద్ద ఆయన కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను. చిన్న సేవ చేయడానికి ఏదో విధంగా మనసు ఉంటే చేస్తాం, డబ్బే కావాల్సిన అవసరం లేదు. రక్తనిధి అనుకోండి, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉంది, మా దగ్గర బ్లడ్ ఉంది, మా టీం ఉంది కాబట్టి బ్లడ్ పోయి అనాథాశ్రమమో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మేము బ్లడ్ దానం చేస్తాం, దానికి డబ్బులు కావాల్సిన అవసరం లేదు.
ఓకే, అంటే ఆయన పేరు మీద రక్తదానాలు చేయడం, మరి అన్నదానాలు అవి పాలు అదేముంది సార్, పల్లెల్లో మాకు ఎట్లా పంట పొలాలు ఉన్నాయి, బియ్యం వస్తాయి, ఇప్పుడున్న దాంట్లో తినడానికి ఎవరికి ఏం తక్కువ లేదు. ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చెప్తే నథింగ్ టు వరీ. ఓకే, అసలు మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీయా? ఎక్కడ? ఎస్ఎస్బిఎన్ కాలేజ్ అనంతపురంలో. మరి ఎంబీఏ ఎందుకు అసంపూర్తిగా మిగిలి చేశారు మీరు? లేదు సార్, నేను తర్వాత గ్రూప్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆ క్రమంలో నాకు ఉద్యోగం రాకపోవడం, తర్వాత నేను కొంచెం అటు ఇటు దిగినా కూడా చివరిగా మరి ఈ ట్రాకే వస్తానని అనుకున్నాను. మరి యాదృచ్ఛికమో తెలియదు, కానీ పెద్ద ఆయన బ్లెస్సింగ్స్ అయితే నా మీద ఉన్నాయి. ఆ దేవుడు నన్ను కలిపాడు అనుకుంటున్నా. అసలు పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదల్ ట్రస్ట్ని ఇంకా విస్తరించే అవకాశం ఉందా? ఇంకా ఏమన్నా మరిన్ని సేవలు అందించాలనుకుంటున్నారా? పుట్టా సుధాకర్ సేవాదళం ద్వారా మేము మా టీం అంతా కూడా 13 జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాకు ఒక అధ్యక్షుని నియమించి మొత్తం ఏ వ్యవహారం అయితే ఉంటుందో ఎంటైర్ మా టీము చివరి వరకు నేను నా మిత్రులందరూ కలిసి కూడా పెద్ద అంటే నడుస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవాదళం ఉందా? 13 జిల్లాల్లో ఉన్నారండి. ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి 13 జిల్లాల్లో. నేను అనుకున్నది 2019లో పెద్ద ఆయన కోసం మా టీం ఖచ్చితంగా పనిచేస్తుంది. పెద్ద ఆయన గెలిపించుకోవడానికి మేము చివరి వరకు ప్రయత్నం చేస్తాం. మొత్తం మీ టీంలో సేవాదళంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5,000 మంది సభ్యులు ఉన్నారు. 5,000 మంది సభ్యులు. అంటే సభ్యత్వం ఏమన్నా మినిమం సభ్యత్వం ఉంటుందండి. 13 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు 13 మంది ఉంటారు. వీళ్ళందరినీ నేను కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. కోఆర్డినేట్ కార్యక్రమాలు అవన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేస్తారు. మరి ఈ సేవాదళం అంతా కూడా 2019 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి టీటీడీ చైర్మన్గా ఉన్నా కూడా తిరిగి ఆయన మైదుకూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఒక 2019లో ఆయన పోటీ చేస్తే ఆయన విజయానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అసలు ఎలా కృషి చేయాలనుకున్నారు? 2019 నాడు ఖచ్చితంగా మైదుకూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా సుధాకర్ యాదవ్ అభ్యర్థిగా విన్ అవుతారు. అది అక్షర సత్యం. మైదుకూరు గ్రామాన్ని ఆదర్శ నియోజకవర్గాల్లో తీసుకొచ్చిన మహనీయుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి మైదుకూరుని అభివృద్ధి చేశారు. కాబట్టి మైదుకూరు ప్రజలు ఆయనకు వెన్నంటి ఉండి బ్రహ్మరథం పట్టి ఎన్నికల నాడు రిజల్ట్ ఖచ్చితంగా పుట్టా సుధాకర్ యాదవ్ సార్ని విన్ అవుతారు. అంటే ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కదా అది. అంటే సుధాకర్ యాదవ్ గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా విజయం సాధిస్తారంటారా? ఖచ్చితంగా అండి, నమ్మకం ఉంది. 1000 కోట్ల నుంచి అభివృద్ధి చేస్తే ప్రజలు ఓకే చేస్తారా? 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశారన్నది ఒక అక్షర సత్యం. కాలక్రమంలో కూడా ఇంకా ఆయన ఎమ్మెల్యే అవడం, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయంగా ఒక పట్టు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సుధాకర్ అన్న మంచి చేస్తాడనే ఇప్పుడు ప్రజలు 12,000 నుంచి 76,000 వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి చేస్తారనే ఉద్దేశం ఆ ప్రజలకు ఉంది. కాబట్టి ఈసారి 100% గెలిపించుకుంటారనే నమ్మకం. ఆయన మంచి చేస్తారు, 1000 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి చేశారని మీరు చెప్తున్నారు కదా. ఆయన వర్షన్ పక్కన పెడితే ఆయన విజయం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 5 మండలాలు ఉన్నాయి నియోజకవర్గంలో. 5 మండలాలకు సంబంధించినటువంటి ఈ సెకండ్ క్యాడర్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వారితో కమిటీలు వేయించడం, అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు మొబిలైజ్ చేయడం, సుధాకర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, సుధాకర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రతి మండల డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ని కూడా అందరికీ మా టీము దగ్గరుండి చెప్పడం జరుగుతుంది. ఓటర్లను మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు పెతాన్ తుఫాను మొత్తం అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను అతలాకుతలం చేస్తుంది. జనజీవనం స్తంభించిపోయింది. పంట పొలాలన్నీ కూడా వర్షార్పణమైపోయాయి. అసలు కూడా అంటే ఆ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ఏమైనా చేయడానికి పుట్టా సుధాకర్ యాదవ్ సేవాదళం ఏమైనా వెళ్తుంది అక్కడికి? గతంలో శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను సందర్భంగా మా టీం శ్రీకాకుళంలో నా మిత్రుడు దశరథ్ యాదవ్ అని ఉన్నారు. దశరథ్ యాదవ్ ఆ జిల్లా అధ్యక్షుడు. దశరథ్ యాదవ్ గారి ద్వారా నేను ఇక్కడి నుంచి ఒక 50 బస్తాల బియ్యం పంపించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు పెతాన్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి అక్కడ పరిస్థితుల్లో మీరు సేవా కార్యక్రమాలు చేయడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారా?
ఖచ్చితంగా అండి చేపడతాము. దానికి నాకున్న సమయం లేదు, నేను వేరే దగ్గర ఉన్నాను. మా మిత్రులు అయితే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటికి మీ మిత్రులంతా అంటే మీ మంది మార్బలం అంతా అక్కడ ఉందంటారా? ఉందండి. ఉందా? అయితే ఇకపోతే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆయన పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎండీగా ఉన్నారు. ఆయన ఒక సక్సెస్ బిజినెస్ మ్యాన్ అంటుంటారు ఆయన్ని. ఆయనతో మీకు ఎలాంటి పరిచయం ఉంది అసలు? సార్ వల్ల అన్నయ్య పరిచయం అయ్యారు. అన్నయ్యతో కూడా నేను మంచి సంబంధాలు నెలకొల్పుకున్నాను. అన్నయ్యకి కూడా నా మీద మంచి నమ్మకం, వీడు మా ఇంట్లో మనిషిలాగా ఉంటాడు అని. ఓకే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు కదా, అదేమన్నా మీ పోటీ చేసే అవకాశం ఉంది అన్నారు, కానీ అవి పేపర్లో వస్తున్నాయి. అన్నయ్యకైతే ఇంతవరకు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీరు ఖచ్చితంగా కంటెక్ట్ చేయాలంటే అన్నయ్య విల్ గో. ఓకే. ఇంకా ఆయన సోదరుడైన రవికుమార్ యాదవ్, పుట్టా రవికుమార్ యాదవ్ అంటే మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడు, ప్రముఖ డాక్టర్. ఆయనతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకు? రవి అన్న కూడా నన్ను అలాగే నమ్ముతారండి. ఆయన కూడా సొంత తమ్ముళ్ళు. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు? ఆయన కుటుంబంతో ఏ లాభం ఆశించకుండా ఇప్పటిదాకా నేను ఎప్పుడైతే జర్నీ చేశానో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబంతోనే తిరుగుతా ఉన్నా. ఆ కుటుంబం కోసం నేను పనిచేస్తాను, భవిష్యత్తులో కూడా అదే కుటుంబంతో ఉంటాను. సుధాకర్ యాదవ్ గారు అంటే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతపురంకి వచ్చారు. దాదాపు 10,000 మందితో మీరు పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు కదా, ఎందుకు అంత అభిమానం? అభిమానం అంటే అది ఒకరు ఇచ్చేది కాదండి, నా గుండెల్లో నుంచి వచ్చింది. ఆ రోజు నేను ఆయన్ని తీసుకొచ్చి ఈ జిల్లాలో ఘనంగా చేయాలనుకున్నాను. గతంలో కూడా మా యాదవ్ పెద్దలందరూ కూడా యనమల రామకృష్ణుడు యాదవ్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, రవీరారెడ్డి సార్ని అందరినీ తీసుకొచ్చి ఒకే వేదిక మీద 1,00,000 మందితో చేశారు గతంలో. బిఫోర్ నాది చిన్నతనం. ఈరోజు మనం యంగ్స్టర్స్గా వచ్చాము, పెద్ద ఆయన తీసుకొచ్చి అప్పుడప్పుడు అనుకున్నాం టీటీడీ చైర్మన్ పదవి రావడం, ఆయనకు డేట్స్ లభించకపోవడం, కానీ మాకు ఖచ్చితంగా మీరు రావాలి సార్ అంటే ఒకరోజు డేట్ చెప్పారు. అనుకోకుండా తక్కువ సమయంలోనే మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. చిన్న వయసులోనే రాజకీయాలని అంటే వంట పట్టించుకున్నారు. మీరు రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు, ట్రస్ట్లో పేరిత కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మీ బాబాయ్ బీసీ నాగరాజు, బీసీల కోసం నిత్యం పోరాటం చేసే వ్యక్తి ఆయన. బీసీ నాగరాజుగా ఆయన పేరు, ఇంటి పేరు వేరే ఉన్నా ఆయన బీసీల కోసం పోరాటం చేసేవాడు కాబట్టి బీసీ నాగరాజుగా మారిపోయారు. ఆయన ఎవరు చూసినా బీసీ నాగరాజు అంటారు ఆయన్ని. ఆ బీసీ నాగరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళినా మాత్రం ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కొనసాగుతున్నారు ఆయన. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ బాబాయ్ మీరు చూస్తే టీడీపీలో ఉన్నారు. ఈ ఈక్వేషన్ సరిపోతుందా మీకు మీ బాబాయ్కి? నాకు తెలిసి పార్టీలు వేరు, రిలేషన్ వేరండి. రిలేషను ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళు నెల్లూరు, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. వాళ్ళ వియంకులు ఎవరు? గద్వాల అరుణమ్మ గారు, అక్కడ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళు టీడీపీలో ఉన్నారు. పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. రిలేషన్ మెయింటైన్ అనేది అది డిఫరెంట్ యాంగిల్. తండ్రి కొడుకు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకోవచ్చు, ఎవరు తెలుగుదేశంలో ఉండొచ్చు, ఎవరు కాంగ్రెస్లో ఉండొచ్చు. క్వైట్ ఆపోజిట్ సార్, రిలేషన్ వేరు, పార్టీలు వేరు. ఎలా ఉంది మీ బాబాయ్ నాగరాజుతో, మీకు బీసీ నాగరాజు గారితో సంబంధం? నాకు తెలిసి ఈ జిల్లాలో బీసీ నాగరాజు అన్న బీసీల కోసం పోరాడిన వాళ్ళలో మొదటి వ్యక్తి. అందరితో సన్నిహితంగా ఉంటారు, మంచి వ్యక్తి, జెన్యూన్ పర్సన్. ఓకే. ఇక పుట్టా సుధాకర్ యాదవ్ గారితోనే మంచి అనుబంధం ఏర్పరచుకున్న కుటుంబంతో వెళ్తున్నారు, సేవదాల కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, అర్థం కాదు ఏంటంటే అనంతపురం జిల్లా అంటేనే ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి యువకుల్లో, యువరక్తంలో. అంటే పరిటాల శ్రీరామ్, రెండో వైపు జేసీ పవన్ రెడ్డి. వీరిద్దరూ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి తనయుడు జేసీ పవన్ రెడ్డి, మరోవైపు పరిటాల సునీతమ్మ, మంత్రి పరిటాల సునీతమ్మ గారి తనయుడు పరిటాల శ్రీరామ్ అంటారంట. యువకులంతా కూడా చీలిపోయి కొంతమంది జేసీ పవన్ రెడ్డి గారికి మద్దతు, కొంతమంది జై పరిటాల శ్రీరామ్ అంటూ పరిటాల శ్రీరామ్కి మద్దతు ఇస్తుంటే మీరు మాత్రము ఇటు పరిటాల శ్రీరామ్కి జై కొట్టకుండా జేసీ పవన్కి జై కొట్టకుండా జై పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు. ఏంటి? నేను డిగ్రీలో ఉన్న నాళ్ళల్లో నాకు కొంచెం బాగా అవగాహన ఉంది. నేను పరిటాల కుటుంబంలో ఒక మెంబర్గా ఉండేవాడిని. అక్కడ కూడా నేను, నా ఫ్రెండ్ చంద్రమోహన్ నాయుడు అని ఇక్కడే మన ఇంటి పక్కనే ఉంటాడు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. మా టీం అంతా కూడా పరిటాల రవణ వర్ధంతికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. నేను కూడా జనాలు పోగేసుకొని ఐచర్లు పెట్టుకొని పోయేవాళ్ళం అప్పట్లోనే.
డిగ్రీలో ఉన్న నాళ్ళల్లో. పైటాల శ్రీరామ్తో కూడా మాకు వెళ్ళాలని ఉండింది, కానీ మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ అయిందండి. నాకు తెలిసి నేను అక్కడ ఎన్టీఆర్ భవన్ వెళ్ళడము, తర్వాత నాకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం. కానీ పైటాల కుటుంబం అంటే పైటాల రవి గారు ఎప్పటికి కూడా మా నాన్న బతుకున్నారంటే కారణం ఆయన, పైటాల రవి గారు. ఆయన అంత హెల్ప్ చేశారు మాకు. పైటాల నాకు ఆత్మవిశ్వాసం పెంచింది పైటాల రవి అనే ఒక పేరు. బ్రిలియంట్ లీడర్. అలాంటి లీడర్ని చూడలేము కూడా. మంచి వ్యక్తి, అందుకే దేవుడు అయ్యాడు, తొందరగా వెళ్ళిపోయాడు. ఓకే, పైటాల రవి గారు బతికున్నప్పుడు మీ వయసు ఎంత? పైటాల రవి గారు బతుకున్నప్పుడు నా వయసు అంటే అదేంటండి, చనిపోయారు. అప్పటి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఇంటర్మీడియట్ ప్రకాశం జిల్లాలో స్టడీ అవర్లో ఉన్నా. నా మిత్రుడు హరి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న రవి అన్న చంపారన్నాడు. రవి అన్న చనిపోయారంట అన్నాడు. రవి అన్న చనిపోవడం ఏందిరా అన్న, వెంటనే షాక్. అంటే అన్న ఇట్లా ఏదో జరిగిందండి. వెంటనే మాకు కాయిన్ బాక్స్ ఉండేదండి, 100 మంది ఉన్నారు, అంతా అనంతపురం వాళ్ళే, పిల్లలందరూ లైన్లో ఉన్నారు. ఫోన్ చేయడం, అన్న రవి అన్న చనిపోయారు, అన్న రవి అన్న చనిపోయి ఫోన్ చేయడం, అంత కాయిన్ బాక్స్ లైన్ చేస్తే నాకు ఒక ఫ్రెండ్ ఇక్కడ నారపేట అని మా అన్న ఉండేవాడు, ఆయనకి చేసి అన్న ఏమైందంటే అరవింద్ చంపేశారు, అనంతపురం హై అలర్ట్, కర్ఫ్యూ ఉంది, భయానక పరిస్థితి నెలకొంది, రవి అన్న అయితే చనిపోయారన్న. చాలా బాధపడ్డాను సార్, రియల్లీ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని బాధపడ్డాం. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్, గొప్ప వ్యక్తి అది అంటున్నారు కదా, అందుకు మీరు అడిగానంట ఆయన బతుకున్నప్పుడు మీ వయసు ఎంత, ఏం తెలుసు మీకు ఆయన గురించి అని? అంటే బాగా వినేవాళ్ళం, పరిటాల రవి గారు బాగా మంచి పేదలకు సాయం చేస్తారు, తర్వాత అనంతపురం జిల్లాలో ఒక పోరాట యోధుడు అనేది విన్నాము. అది నాకు నాటిపోయింది. ఇంతవరకు నేను రవి గారిని ఎప్పుడు కూడా ఫేస్ డైరెక్ట్ చూసింది లేదు సార్, లేదు, ఎప్పుడు చూడలేదు సార్. ఓకే, ఎందుకు మీ నాన్నగారు సన్నిహితుడు? మీ నాన్నగారు వాళ్ళు అప్పుడు నేను ఎంత 5వ తరగతి 6వ తరగతి ఉంటాను, వాళ్ళు జీపులు వేసుకొని పోయేవాళ్ళు రవి అన్న కోసం. నేను ఎక్కడ ఇంటి దగ్గరే ఉంటాను కదా సార్. ఇప్పుడు పరిటాల శ్రీరామ్తో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? నాకైతే నేను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను. బట్ యాక్టివ్గా నేను ఏదైనా పొలిటికల్గా నేను ఏదైనా ట్రై చేస్తే మాత్రం పరిటాల శ్రీరామ్ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటా. ఖచ్చితంగా ఇస్తాడంటారా? నమ్మకం ఉంది సార్, ఇస్తాడని అనుకుంటున్నాను. మరి ఇక్కడ పరిటాల శ్రీరామ్ సేవాదల్ అని పెట్టింటే బాగుండేది కదా. పరిటాల శ్రీరామ్ సేవాదల్ చాలా మంది పెట్టుకున్నారు కదా సార్ ఆల్రెడీ. సేవాదళమే పెట్టాల్సిన అవసరం లేదు. నేను కాన్సెప్ట్ లో అక్కడ చేరుకున్నాను కాబట్టి ఆయన కోసం, నేను పెద్ద ఆయన కోసం పెట్టాను. పరిటాల శ్రీరామ్ సేవలు, యువసేనలు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఫామ్ చేశారు దాన్ని. మళ్ళీ నేను పెట్టడం కొత్తగా ఏం బాగుంటుంది, అందుకని నేను ఆలోచించాను. సుధాకర్ యాదవ్ గారు మీ సామాజిక వర్గం కావడంతో, మీ సామాజిక వర్గ నాయకుడు కావడంతో మీరు అటువైపు వెళ్ళారా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? నాకు ఒక సామాజిక వర్గం అనేది లేదు సార్, నేను అందరితో సన్నిహితంగా ఉంటాను. పెద్ద ఆయన యాదృచ్ఛికంగా యాదవ్ సామాజిక వర్గం అవ్వడం, తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండడం, తర్వాత నేను పోయి పనిచేయడం. పెద్ద ఆయనలో నాకు నచ్చిన లక్షణాలు ఏంటంటే మంచి చేయాలా, సేవ చేయాలా, 10 మందికి మనం ఉపయోగపడాలనే కాన్సెప్ట్ నాకు నచ్చింది బలంగా. ఓకే, ఇప్పుడు పెనుకొండలో అంటే గతంలో టీటీడీ చైర్మన్ ఉన్న డికే ఆదికేశ్వర నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, పెనుకొండ కోట మీద ఆ కొండపైన టీటీడీ ఆధ్వర్యంలో ఒక ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారనమాట. మీరు ఈ జిల్లా వాసిగా పుట్టా సుధాకర్ యాదవ్ గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అంటే ప్రస్తుత టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అంటే ఆ ఆలయం గురించి ఏ రోజైనా మాట్లాడారా? అంటే ఆలయాన్ని త్వరలో ఏమన్నా నిర్మించి పూర్తి చేస్తామని హామీ ఏమన్నా ఆయన ఇచ్చారా? నేను ఈ కాన్సెప్ట్ ఎప్పుడు డిస్కషన్ చేయలేదు సార్. ఇన్ కేసు ఆ ఆలోచన మీరు, ఆ ప్రశ్న మీరు బయట పెట్టారు కాబట్టి నేను దాన్ని సాధక బాధలు ఆలోచించి తర్వాత ఏదైనా ఉంటే మన పెద్దలు మినిస్టర్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఏదైనా పాజిటివ్ రిజల్ట్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ గో. పుట్టా సుధాకర్ యాదవ్ గారు సేవా కార్యక్రమం ఎక్కువ చేశారు, ఎప్పుడు సేవ గురించి మాట్లాడుతున్నారంటారా? అలా తీసుకుంటే అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి, అసలుకి కరువు బారిన పడ్డ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల అభివృద్ధికి సుధాకర్ యాదవ్ గారి నుంచి ఇదోధికంగా ఏమైనా సాయం అందించే చర్యలకు ఏమైనా మీరు పూనుకుంటున్నారా? డెఫినెట్గా ఇంతవరకు మా దృష్టికి వచ్చినాయి కొన్ని విషయాలు. నేనైతే నా ఆధ్వర్యంలో 2 కళ్యాణ మండపాలు సార్ ద్వారా ప్రపోజల్ పెట్టాము, ప్రపోజల్ అవుతాయని నమ్మకం ఉంది. టీటీడీ చైర్మన్గా ఆయన సక్సెస్ సాధిస్తున్నారు, విజయ పదంలో నడుస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. టీటీడీలో సుధాకర్ యాదవ్ సార్ రావడం వల్ల చాలా చాలా మంచి భక్తులకు సేవలు జరుగుతూ ఉన్నాయి. సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రూముల విషయంలో అయితేనేమి, దర్శనాల విషయంలో అయితేనేమి పకడ్బందీగా
సేవలు కొనసాగుతున్నాయని నా అభిమతం. సుధాకర్ యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా బాధ్యత చేపడుతున్నారు. ఈ క్రిస్టియానిటీ మతం గురించి కొద్దిగా ఆయనకు కొద్ది కాంట్రవర్సీ అయింది కదా. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం. మంచి ప్రశ్న వేశారు. సుధాకర్ యాదవ్ సారు ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా చూసింది. కేవలం ఆ నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న వ్యక్తి ఆ రోజు ఒక ఫంక్షన్ తిరునాళ్ళ జరుగుతూ ఉంటే తిరునాళ్ళకి వెళ్ళారు. అక్కడ కొంతమంది సుధాకర్ యాదవ్ సార్ ఫ్లెక్సీ ఆయన మీద అభిమానంతో అది ఇంత కాంట్రవర్సల్ అవుతుందని ఏ వ్యక్తి అనుకోని ఉండడు. ఆ ఫ్లెక్సీ తీసుకొని ఆ క్రిస్టియన్ ఏదో జరుగుతూ ఉంటే ఆ ఎడ్ల పందెం దగ్గర వాళ్ళు వేసుకున్నారు. అది రాజకీయ కోణంలో కుట్ర చేసి సార్ని అనవసరంగా ఆయన ఇప్పుడు నేను యాదవ్ అండి, మీరు వచ్చి క్రిస్టియన్ అని నా మీద నిందేస్తే అది అవుతుందా, నిజమవుతుందా? ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు స్వామి మీద సార్ మీద ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆయనకి పదవి దక్కింది. ఆయనకు పదవి రాకుండా చేయడం కోసం విపక్షాలు కొన్ని కుట్రలు చేసి ఈయన క్రిస్టియన్ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేశాయి. అది టీ కప్పులో తుపానే. కాబట్టి సుధాకర్ యాదవ్ సార్ యాదవ్ కుటుంబానికి చెందిన వ్యక్తి, బీసీ నాయకుడు. ఇది అక్షర సత్యం సార్. ఇప్పుడు మొత్తం పెద్ద కాంట్రవర్సీ అయిపోయి అసలు అతనికి పదవి వస్తుందా రాదా అనేది అయిపోయింది. నాకైతే బలంగా నమ్మకం ఉంది. బీసీ కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు యాదవులకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రి గారే ఆయన ఇంత కాంట్రవర్సీలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఎంక్వైరీలో కూడా అది తెలిసిపోయింది ఖచ్చితంగా యాదవ్ సామాజిక వర్గం అని. సో బీసీ కాబట్టి పట్టం కట్టాలని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకే, అంటే సుధాకర్ యాదవ్ గారు ఒక బీసీ నాయకుడు యాదవ్ కదా, అంటే రాష్ట్రంలోనే కాకుండా అనంతపురం జిల్లాలో వెనకబడిన యాదవుల అభివృద్ధి కోసం సుధాకర్ యాదవ్ గారి నుంచి ఏమన్నా మీరు సహాయ సహకారాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా సార్. మా యాదవ్ సంఘం పెద్దలు కూడా ఈ కళ్యాణ మండపానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఆయన కలుస్తాం తొందరలో. కలిసి పెద్ద ఆయనతో ఏమన్నా ఉంటే కూడా డెఫినెట్గా మేము సాయం చేయించుకుంటాం. అంటే సుధాకర్ యాదవ్ గారు ఖచ్చితంగా మీరు ఏదన్నా ఒక వినతి ఇస్తే దాన్ని స్వీకరించి నెరవేరుస్తారు అనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. మనం వినతి ఇచ్చామంటే దాంట్లో రైట్ యాంగిల్గా ఉండాలి. ఇది కరెక్ట్గా ఉంటే పెద్ద ఆయన చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, రూల్స్ ఎగనెస్ట్గా పోతే ఈ కాంట్ డూ హెల్ప్ ఎనీవన్. కరెక్ట్ ఖచ్చితంగా రూల్స్కి ఓకే ఉందంటే ఆయన చేయడానికైతే నో ప్రాబ్లం. టీటీడీ చైర్మన్గా సుధాకర్ యాదవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీకు ఎలాంటి కొత్తదనం అనిపిస్తుంది టీటీడీలో? సామాన్య భక్తులకు సంతోషంగా ఉంది. ఆ క్యూ లైన్లలో వెళ్ళేటప్పుడు నాణ్యమైన పాలు అందించడం, పలహారం అందించడం, కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకు ఆకలితో ఉన్న భక్తుడు కొంచెం నీరసంగా ఉండడం అట్లాంటివి ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు ఆ శుభ్రత, శుచి ఇలాంటి వాటిలో టీటీడీ చాలా బాగుంది పెద్ద ఆయన చైర్మన్ అయిన తర్వాత. పెద్ద చైర్మన్ అయిన వెంటనే కూడా గందరగోళ పరిస్థితి, గులాబీ రంగు వజ్రాలు ఇవన్నీ కూడా మాయమైపోయి కనిపించడం లేదనేసి మొత్తం ప్రధాన అర్చకులు పెద్ద గందరగోళం చేశారు. ఇది కూడా కుట్రలో భాగమే. పెద్ద ఆయన చైర్మన్ అయిన తర్వాత గతంలో లేని ఆరోపణలు, ఆయన పేరు స్వాములు రమణ దీక్షితులు గారు, ఆయన గతంలో చేయని ఆరోపణలు కేవలం దిగిపోయే ముందుగా ఆయన సమయం గడువు ముగిస్తున్న కొద్దీ ఏదో ఒకటి అవాంతరాలు సృష్టించి అక్కడే ఉండాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏదైనా ఆగమ శాస్త్రాలు ఉంటాయి, ఆగమ శాస్త్ర నిబంధనలు ఉంటాయి, పెద్దలు ఉంటారు, కమిటీ ఉంటుంది, ధర్మకర్తల మండలి ఉంటుంది, చైర్మన్, ఇంతమంది కాదనకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవి పోయినాయంటే అది అంతా మనం దర్శనానికి పోవాలంటేనే ఎంత సమస్య పడతాం సార్. తిరుపతిలో లెటర్ కావాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. కాబట్టి దేవుని నగలు తీసుకురావాలంటే అంత ఆశామాసిన ఒక దర్శనం చేసుకోవడానికే గగనం. అట్లాంటిది దేవుడి సొమ్ము తీసుకోవాలంటే మాటలు కాదు, ఇవి కూడా కుట్రలే. మొత్తం కూడా కుట్ర పడినారంట. కుట్ర పడినారు సార్, కుట్రనే. ఓకే, వెళ్తుంటావా మీరు ఎప్పుడైనా దర్శనానికి? తప్పకుండా సార్, దర్శనానికి పోతుంటా. నాకు దర్శనాలు కావాలని అడుగుతా ఉంటారు. నాకున్న పదిలో నేను దర్శనాల కోసం కూడా సిఫారసులు చేస్తూనే ఉంటారు. సిఫారసులు ఎక్కువైనట్టున్నాయి పాపం. లేదు సార్, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి నేను ముందే మా వాళ్ళకి చెప్పింటా, పలానా డేట్లకు తీసుకోండి, అక్కడ చాలా టైట్గా ఉంది. మాకు కూడా కోటానే సార్. పెద్ద ఆయన కూడా చాలా మంది ఉంటారు, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, బాగా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయన మనసు నాకు అర్థమైంది. చైర్మన్ వచ్చాక ఇప్పుడు మీరున్నారు సార్, మీకు టీటీడీ కావాలనుకోండి, ఆ డేట్కి ఇంకొకరికి ఇచ్చింటారు, సార్ ఎక్కడో ఉంటారు, సార్ నాకు రాలేదని కాల్ చేస్తారు. సో ఈ ఇబ్బంది ఉంటుంది, బట్ దేవుళ్ళు అయితే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఓకే, ఇక అనంతపురం జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతం అంటారు.
ఒక యువకుడిగా ఈ వెనకబడే ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులను మీరు అధిగమించారు? ఇక్కడ యువతకు ఎలాంటి ఉపాధి ఉంటే, ఇక్కడ యువత ఎలాంటి అవకాశాలు ఉంటే యువత రాణిస్తుంది అనుకుంటున్నారు? అనంతపురం జిల్లా లాంటి ప్రాంతానికి సుధాకర్ యాదవ్ గారి ద్వారా ఏదన్నా నిధులు తెప్పించే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా సార్. దీనికోసం నా వంతు కృషిగా నేను పెద్ద ఆల్రెడీ కలిశాను. మంచి సమస్యతో, మంచి ఏదైనా సబ్జెక్టుతో నేను వెళ్ళిన తర్వాత మా ప్రాంత ప్రజలకు, మా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఉంటే తప్పకుండా స్థిరంగా ఉండడానికి బలమైనటువంటి ఏదైనా కాన్సెప్ట్తో వెళ్ళి పెద్ద సేవలు చేయించుకోవడానికి నేను సిద్ధంగా. ఒక టీటీడీ చైర్మన్గా ఆయన ఏం చేస్తారనుకోవచ్చు, కానీ ఆయన ఒక వ్యాపారవేత్త, పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత. ఆయన ఈరోజు విజయపథంలో నడుస్తున్న పెద్ద సంస్థ. ఆ సంస్థ ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. అలాంటి సక్సెస్ వ్యాపారవేత్త అయిన సుధాకర్ యాదవ్ గారు అనంతపురం జిల్లాకి ఏమన్నా ఇతోధికంగా సాయం చేస్తారా అన్నది అందరి మధ్యలో ఉన్న ప్రశ్న. ఈరోజు ఎందుకంటే రాజకీయంగా రాణిస్తున్నారు, టీటీడీ చైర్మన్ కూడా అయిన ఒక వ్యాపారవేత్తగా ఆయన వంతు సహాయ సహకారాలను అనంతపురం జిల్లాకు అందించేందుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు అని? అదే మంచి ఆలోచన. దాని కాన్సెప్ట్ ఒకటే. ఎప్పుడైతే ఆ నియోజకవర్గం, మా నియోజకవర్గం ఇంతకన్నా బాగా వెనుకబడ్డ ప్రాంతం, మా నియోజకవర్గంలో ఏ అవసరాలు అయితే నా దృష్టికి వస్తాయో తప్పకుండా పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పెద్ద ఆయన ద్వారా నేను ఆ సేవలు వినియోగించుకుంటాను. సుధాకర్ యాదవ్ గారిని పెద్ద ఆయన సంపాదిస్తారు. ఎందుకు ఆయన అంత పెద్ద ఆయన అయిపోయారా? పెద్ద ఆయన అయిపోయారని కాదు, ఇప్పుడు నాకు గురువు ఆయన, దేవుడే ఆయన. ఆయన బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే నాకు ఇల్లు ఉన్న 10 మంది బాగుంటారు. ఈ కాన్సెప్ట్ లో పెద్ద ఆయన అనే మాట అంటున్నా. పెద్ద ఆయన అండి. వాళ్ళు పెద్ద ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అందరికి. వాళ్ళ అభిమానం వాళ్ళది, నా అభిమానం నాది. నాకు కూడా పెద్ద ఆయన సుధాకర్ యాదవ్ గారు. వాళ్ళ వర్గానికి వాళ్ళ పెద్ద ఆయన అనుకుంటా ఉండొచ్చు. అంటే మామూలు రాజకీయంగా వెళ్ళి ఆయనకు దగ్గర అయ్యారు. ఈరోజు అలా రాజకీయంగా వెళ్ళి దగ్గర అయిన సుధాకర్ యాదవ్ గారు మీకు ఈరోజు దేవుడు అయ్యేంతలా ఎందుకు భావిస్తున్నారు? ఏమో సార్, అభిమానం ఆ విధంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కానీ చివరి వరకు కూడా పెద్ద ఆయనతోనే ఉంటాను, ఆయనతోనే నడుస్తాను. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద ఆయన్ని వీడి పక్కకు వచ్చే అవకాశం ఉండేదంటారా? అవకాశమే లేదు సార్. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. భవిష్యత్తులో జై పరిటాల శ్రీరామ్ అనే అవకాశం ఉందా? అలా అని కాదు, ఈ కాన్సెప్ట్ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా నాతో సన్నిహితంగా ఉంటారు. పరిటాల శ్రీరామ్ వాళ్ళు కూడా మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తా ఉంటాం, అది ఇబ్బంది లేదు. మైదుకూరు సేవాదళం, నేను చైర్మన్ సేవాదళం ట్రస్ట్ అది పెట్టాను కాబట్టి, నేను వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి ఆ కంటెంట్ వేరు. సో ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ పనిచేస్తాం. ఓకే అరవింద్, అయితే ఈసారి 2019లో మీ సేవాదళం అంతా కలిపి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించబోతున్నారన్నమాట. అంటే అక్కడ రఘురామరెడ్డి గారిని, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ రఘురామరెడ్డి గారిపై ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారు అని అంటున్నారు కదా, అంత నమ్మకం ఏంటి మీకు? బలమైన నమ్మకం ఉందండి. పుట్టా సుధాకర్ యాదవ్ గారు గతంలో 60 సంవత్సరాలుగా గత పాలకులు చేయనటువంటి అభివృద్ధిని 4 సంవత్సరాల్లో మైదుకూరు ప్రతి ఇంటికి చేర్చారు అభివృద్ధిని. అక్కడ తెలివిగా నీటిని శాశ్వత జీవో ఇప్పించి చెరువుకి నీటిని నింపారు. ఎక్కడా లేదు. గతంలో రఘురామరెడ్డి చేశారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారు చేశారు, మినిస్టర్గా ఉన్నారు. కానీ శాశ్వత జీవో ఇప్పించిన దాఖలాలు లేవు. సుధాకర్ యాదవ్ గారు శాశ్వతంగా జీవో ఇప్పించి దానికి చెరువులకు నీటిని నింపి రైతుల కన్నీటిని తుడిచిన అప్పర్ర భగీరథుడు. ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారికి రైతుల నుండి ప్లస్ పాయింట్ ఉంది. తర్వాత యువత, మహిళలు, బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ వర్గాలన్నిటికీ సాయం అందించిన ఏకైక నేత. తప్పకుండా ఆయన విజయానికి బటన్ వాళ్ళే పరుస్తారు. ప్రజల ఆశీర్వాదం సుధాకర్ యాదవ్ వైపే ఉంది. రఘురామరెడ్డి గారు ఇంట్లో నుంచి బయటికి రాలేరు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మేనియాతో ముందుకెళ్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. గతంలో ఎమ్మెల్యేగా చేశారు. మైదుగూరు ధీరావస్థలోకి పోయింది, ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయింది. సుధాకర్ యాదవ్ గారు తర్వాత అక్కడికి నియోజకవర్గ బాధ్యులుగా వచ్చాక మైదుకూరుని 10 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లారు. అదే ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా 10 సంవత్సరాల ముందు యాజ్ ఏ అప్డేట్ లీడర్. సో తప్పకుండా ప్రజలు సుధాకర్ యాదవ్లకు పట్టం కడతారు ఈ సమయం. ఓకే అరవింద్, మీరు చెబుతున్నట్టుగా మీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు అంటే మీ సేవాదళం యొక్క సేవా కార్యక్రమాల ఫలితం కావచ్చు, ఆయన మైదుకూరుకు అందిస్తున్న సేవ
ఫలితం కావచ్చు. ఏదైతేనేమి మీరు కోరుకునే విధంగా 2019లో మీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావాలని మీరు కోరుకుంటామండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్.